కుసుమహార కుసుమహార కుసుమహార. ఈనాడు స్మృతి 18వ క్లిప్లో భక్తుల నుండి పూజలు ప్రభు ఎలా అందుకుంటాడు 6-7 లహరిలో పేజీ 35లో ఉన్నది, చిన్నది ఆర్టికల్ వినండి. దీన్ని రాసుకున్నవారు ఈ రచయిత ఎవరంటే ద్విజేంద్ర కృష్ణదత్త కలకత్తా. భక్తుల నుండి పూజలు అందుకున్నట్టు ఎట్లు అనే విషయం. ఈ సంఘటన చాలా సంవత్సరాల పూర్వం జరిగింది. ఠాకూర్ కలకత్తాకు వస్తే చున్నాపకూర్లోని ఈ పేదవాని కుటీరంలో అడుగుపెట్టేవారు. ఒక రోజున సాయంకాలం వేళ ఆయన మా ఇంట్లో చాలామంది భక్తులతోనూ ఏదో ఠాకూర్ని చూసిపోదామని వచ్చిన వాళ్ళతోనూ కలిసి కూర్చున్నారు. అనేక ఆధ్యాత్మిక ప్రవచనాలు, ప్రశ్నలు, సమాధానాలు సాగిపోతూ ఉన్నాయి. ఇంతలో ఒక పెద్ద మనిషి ఠాకూర్ను ఉద్దేశించి, మీ భక్తులు అందరూ మిమ్మల్ని ఠాకూర్ అని పిలుస్తూ ఉంటారు, పూలు చందనం మొదలైన వాటితో మిమ్మల్ని పూజ చేస్తూ ఉంటారు, మీరు కూడా వాటిని అంగీకరిస్తున్నట్లుగానే నేను గమనించాను, దీనికి అంతటికి కారణం ఏమిటి, ఇది సబబేనంటారా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వినమని ఠాకూర్ మందహాసం చేస్తూ చిరునవ్వు నవ్వుతూ ఆ ప్రశ్న వేసిన పెద్ద మనిషితో, బాబా, మట్టితోనూ కర్రతోనూ ఒక బొమ్మను మూర్తిని తయారు చేసి ప్రభువుని దానిలో ఆవాహనం చేసి ఆయన ఆరాధిస్తూ మనం ఎంతో ఆనందాన్ని పొందుతున్నామా లేదా? ఒక గడ్డి బొమ్మ లేదా పసుపు ముద్దతో చేస్తాం. మరి అలాంటప్పుడు రక్త మాంసాలతో తయారైన ఒక బొమ్మతో, ఒక మనుషునితో అని అర్థం. ప్రభుని ఉనికిని ఆపాదించుకొని ఇంతమంది శరీరము, మనస్సు, ఆత్మలను ఈ మూడింటిని మేళవించి ఆయనను పిలిస్తే, అంటే ఆవాహనం చేస్తే, నా ప్రభువు తదనుగుణంగా స్పందించడంటారా? ఈ పూజను అంగీకరించడంటారా? ఆయన స్వీకరించడా? బాబా, ఇక్కడ కావాల్సిందల్లా ఆతిథ్య పిలవటమే, ఏకాగ్ర చిత్తంతో, నిర్మల హృదయంతో ప్రభుని నామాన్ని స్మరించడమే. అలా అయితే ఆయన స్పందన, అనుగ్రహం దానంతా అదే కలుగుతుంది అని జవాబు చెప్పారు. చూడండి, ఆ మాటలు ముగ్ధుడైన ఆ ప్రశ్న వేసిన పెద్ద మనిషి శ్రీ శ్రీ ఠాకూర్ పాదాలకు ప్రణామం చేశారు. ఎల్లడలా జయ జయ హరనాథ్ జయ కుసుమకుమార్ జై అని ధ్వనులు కూడా అక్కడ మారుమోగాయని చెప్పడం అవసరమే అనుకుంటా. కుసుమహార 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 కుసుమహార.